గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా చేసే పని యందు శ్రద్ధ మాత్రం వహిస్తారని చెప్పొచ్చు. ఓర్పు సహనము బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా చురుకుతనము, జ్ఞాపక శక్తి పెరగడము, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయాలనేటటువంటి పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ నెలలో. అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి మేధాశక్తి, మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడానికి కృషి చేయడము, పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయడంతో పాటుగా జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అలాంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి, అక్కడ ఉండేటటువంటి వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. గృహయోగ్యత కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ నెలలో. వివాహం కోసం చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. పిల్లలకి చదువుల యందు, వ్యవహారాల యందు ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీ పిల్లల వివాహాల కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ నెలలో కుదురుతాయని చెప్పొచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము, వ్యాయామం చేయడము, బయట ఫుడ్లు తినడం మానేయడము, అలాగే ఇంట్లో కూడా పౌష్టికాహారాన్ని, మితాహారాన్ని తినడము చేసుకున్నట్లయితే ఈ నెలలో మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో యొక్క కుతంత్రాలను తిప్పికొట్టేటటువంటి పరిస్థితి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చక్కని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పరిచయాల వల్ల విజయానికి సంబంధించినటువంటి నాంది కనపడుతోందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రయాణాలు సంతోషంగా కలిపి ప్రణాళికలు వేసుకోవడాలు, మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకోవడాలు, ప్రేమగా మెలగడాలతో పాటుగా శారీరక సుఖాలు, భోగాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు, విందు వినోదాలు పాల్గొనడాలు, శుభకార్యాల్లో పాల్గొనడాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అయితే అనుకున్నంత ఆదాయం రాకపోయినా సమయానికి మీ అవసరాలకి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఎవరైనా సరే మీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టడానికి, మొండి బాకాయలు వసూలు చేసుకోవడానికి ఈ నెల బాగా అనుకూలిస్తుంది చెప్పొచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరికైనా సరే పర్మనెంట్ కాకపోతే ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనపడతాయి. ఉద్యోగస్తులకి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం మాట పడే పరిస్థితి కనపడుతుంది తప్ప మిగతా వ్యవహారాలన్నీ కూడా బాగానే ఉంటాయి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల విషయంలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే మనసుని బాధ పెట్టేటటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని వార్తలు వినే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి వ్యవహార విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అయితే కొంచెం వ్యాయామం విషయంలో మాత్రం కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం చేద్దామనుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకునే అవకాశం కనపడుతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పడం ద్వారా ఈ ఈ యొక్క నెలలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడం, దైవభక్తి, బ్రాహ్మణ భక్తి కలిగి ఉండడం, ఇంట్లో పూజలు పురస్కారాలు చేసుకోవడం ఇవన్నీ కలిసి వస్తాయి. కుటుంబంతో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి కష్టాలు, బాధలు, సుఖాలు తల్లితో కానీ, ప్రేమికులతో కానీ, స్నేహితులతో కానీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా జీవితంలో ఉండే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఉన్నప్పుడు జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి కూడా మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు తెలుస్తాయి. వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసేసుకుంటే చాలా రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా జాతకం చూపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే దీనివల్ల ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీరు ఎదురు చూసే అవకాశాలు లేదా మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి. అలాగే మీ మాట తీరుతోటి పిరికి వాళ్ళను కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు. అలాగే శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా ఈ నెలలో మీకు అవకాశాలు వస్తాయి. అలాగే వాహనాలు కొనాలనుకున్నా, కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది.
గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల వచ్చే సమస్యలు ఈ నెలలో పరిష్కరించుకోగలుగుతారని చెప్పొచ్చు. పరిశుభ్రతగా ఉండడానికి, శరీరాన్ని అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆన్‌లైన్ షాపింగ్‌లు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఈ నెలలో బాగా కలిసొస్తుంది మీకు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క సపోర్టు, ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల ఆరోగ్యంలో మార్పు రాబోతోంది కాబట్టి ఆహారం మంచిది తీసుకోండి. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయడం. విద్యార్థులకు గతంతో పోల్చుకున్నట్లయితే వ్యామోహాలు తగ్గి విద్య పట్ల ఆసక్తి పెరగడం జరుగుతుంది. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. చేసే పనిని ఇష్టంతో చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుందని చెప్పొచ్చు. సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఈ నెలలో ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆశయాలు, కొత్త కొత్త కోరికలు బాగా పుడతాయి. కాకపోతే వాటి యందు శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్స్‌లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్‌లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్‌లు కానీ కట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఎదుటి వాళ్ళు గర్వించే రీతిలో మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కాకపోతే సున్నితమైనటువంటి మనస్తత్వం, ప్రతి చిన్న విషయానికి కొంచెం చలించిపోయే తత్వం కనపడుతుంది కాబట్టి స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ట్రేడింగ్‌లోనూ, షేర్‌లోనూ డబ్బులు పెట్టకండి. అలాగే ఒకవేళ అలా పెడితే జాతకం చూపించుకోండి. ఇంకా ప్రేమించిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి, ప్రేమ వ్యవహారాల విషయంతోటి, ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడానికి, శారీరకంగా కలవడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెలలో. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో స్నేహం చేయడము, సోదర సోదరీమణులతో సంతోషంగా ఉండడము, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయడంతో పాటుగా అలాంటి సమస్యలు ఉంటే కనుక బయటపడగలుగుతారు. ప్రేమికులకి మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి, వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలమైన కాలంగా ఈ నెల కనపడుతోంది. ఇంటి ఇరుగు పొరుగు వారితోటి, ఆడపడుచులతోటి, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా మాట్లాడగలుగుతారు. అలాగే వ్యవహారాలు నడపగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహార విషయాల్లో చిన్న చిన్న తగాదాలు కనపడుతూ ఉన్నా మళ్ళీ అవి సర్దుకుపోతాయి, కంగారు పడక్కర్లేదు. ఇంటి నిర్మాణ పనులన్నీ కూడా తొందరగా జరుగుతాయి. అలాగే కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన మేర లాభాలైతే కనపడుతూ ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఈ నెలలో మీకు డబ్బులు ఎక్కువ మిగులుతాయి. అలాగే విద్యార్థులు కూడా కొత్త కొత్త విద్యల పట్ల ఆసక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు రాబోతున్నాయి. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి విద్యార్థులతోటి, తోటి స్నేహితులతోటి కలిపి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, కొత్త పుస్తకాలు చదవడం కానీ ఖచ్చితంగా ఈ నెలలో మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అలాగే మంచి ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ మీకు మంచి పేరు వస్తుందని చెప్పొచ్చు. అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కూడా ప్రయత్నాలు చేస్తే అవకాశాలు బాగానే కనపడుతున్నాయి ఈ నెల. ఇక ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఉండే ఆటంకాలు, చికాకులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఎప్పటి నుంచో పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఈ నెల మీకు రాబోతోంది. స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి, అలాగే భర్తతో సంతోషంగా కాలం గడపడము, పిల్లలతోటి ప్రేమగా మెలగడంతో పాటుగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కూడా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కోపతాప ఆవేశాలకు దూరంగా ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళందరితో సంతోషంగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. కాకపోతే మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. కొంతమంది మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యామోహానికి గురవ్వకండి. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. వ్యాపారస్తులకి సంతృప్తికరమైన వ్యాపారాలు సాగుతున్నాయి. అధిక మొత్తంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. కాకపోతే వ్యాపారాల్లో లాభాలు రావాలంటే దైవబలం అంటే ధనజన వశీకరణ కావాలి. దానికి లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని పంపిస్తాం. యంత్రాన్ని వ్యాపార సంస్థల్లో, షాపుల్లో పెట్టుకున్నట్లయితే మీకు చాలా తొందరగా వ్యాపార లాభాలు పొందగలుగుతారు. రుణాలు పోతాయి. వ్యాపారంలో సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు యంత్రం కావాలంటే. ఇక వ్యాపారాలు ఎక్కువగా శ్రమించడం, అధికంగా ఆశపడడం, కొత్తగా ఏదో ఇన్నోవేటెడ్‌గా వ్యాపారాలు చేయాలని కోరికలు పుడతాయి. దానికోసం బాగా ప్రాకులాడతారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. హోటల్ రంగాల వారికి, ఫ్యాన్సీ రంగాల వారికి, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలైతే కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తుని అంచనా వేసి వ్యాపారాలు చేయడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసినట్లయితే మీకు ఈ నెలలో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.